దేవుని ప్రభు యేసుక్రీస్తుని కృపా సమాధానం మీకు కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన సంఘానికి ప్రభు యేసుక్రీస్తు నామమున శుభాలు. దేవుని కృపను బట్టి ఎఫెసీయుల తర్వాత మొదటి ఆదివారం అనగా జనవరి 6 తర్వాత ఈ అంత చర్చి కొంచెం ఖాళీగా ఉంది. ఎందుకంటే వీళ్ళు ముందుకు వచ్చారు, కొంచెం తర్వాత ఫస్ట్ వాళ్ళు ముందుకు వచ్చారు. ఇక్కడ డెకరేషన్ తీయటం ఎందుకు తీసారు అనుకుంటున్నారు? ఎఫెసీయుల పండుగ 6వ తారీఖు వస్తుంది కనుక అన్ని జనులకి దేవుడి ప్రత్యక్షత, ఆ ద్వారా క్రిస్మస్ డెకరేషన్ ఏమి ఉండదు. ఈ లైటింగ్స్ అంటే ఉంటాయి. నేను అనుకున్నా లైటింగ్స్ కూడా తీయాలంటే ఇటు పళ్ళ ప్రాబ్లం కాదు, కానీ స్టార్స్ ఉంటే కొంచెం మన పండగ వాతావరణం అయిపోయిందని తెలియడానికి గుర్తుగా ముందు చేసా. తర్వాత యూత్ అంటే మీరు ఎప్పుడు ముందే కూర్చున్నాము, ప్రత్యేకంగా పిలవాల్సిన అవసరం లేదు. తర్వాత యూత్ తర్వాత ఉన్న వాళ్ళు కూడా కూర్చోవచ్చు ముందు, ఎందుకంటే మధ్యలో రావడానికి కొంతమంది వెనక ఉండి ముందుకు తీసుకొచ్చి కూర్చోబడుతున్నారు, వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కనుక మీరు అందరూ ముందుకు రావడానికి ప్రయత్నం చేయండి. మొదట వచ్చిన వాళ్ళు ముందుకు రావడానికి ప్రయత్నం చేయండి. తర్వాత వెనక్కి వచ్చిన వాళ్ళు వెనక్కి కూర్చుంటారు, మనకి లేట్గా ఉంటుంది. కనుక మరి దేవుని కృపను బట్టి ఈ పరలోక ఏదన్నా కావాలంటే మనం త్వరగా ముందు బయలుదేరతాం, కానీ చర్చికి వచ్చిన తర్వాత ముందు కూర్చోడానికి ఇష్టపడం. వెనకైతే నేను లాస్ట్ బెంచ్ అయితే బాగుంటుందండి అనుకుంటాను. మేము లాస్ట్ బెంచ్ కాదు, మేము ముందు బెంచ్ అండి. పరలోక రాజ్య అర్హత పొందాలంటే ముందుకు రావాలంటే కదా ఈరోజు వాక్య భాగంలో అదే చూస్తున్నాం. కనుక పరలోక రాజ్యము ఎవరిదన్నాడు? ఇలాంటి వారిదే అని తెలియజేసినప్పుడు చిన్న బిడ్డలో చూసాం. కనుక చిన్న బిడ్డలు ముందు ఉంటున్నారు, కింద కూర్చున్నారు. తర్వాత యూత్ వారు ఉంటారు, తర్వాత మేమండి, తర్వాత వెనక్కి వాళ్ళమండి అనుకోవడానికి ఇల్లు. ఎందుకంటే అందరూ ముందుకు రావాలి. దేవుని కృపను బట్టి ఈ పరలోక రాజ్య అర్హత విషయంలో తెలియజేస్తారు. మార్కు సువార్త 10వ అధ్యాయంలో 13వ వచనంలో తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. అయితే శిష్యులు వారిని గద్దించిరి అని యేసు అది చూసి కోపపడి, చిన్న బిడ్డలు నా యొద్దకు రానిడి, వారిని నాటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే అన్నాడు. అంటే చిన్న బిడ్డలు కోపడినా కానీ మనం కూడా కోప్పడిన బిడ్డలు మన దగ్గరే వస్తారు, వాటిని కొట్టినా తిట్టినా వాళ్ళు మన దగ్గరే వస్తారు. కారణం ఏంటంటే చిన్న బిడ్డలు మనసులో ఏం పెట్టుకోరు. అందుకే ఇలాంటి వారిదే అన్నాడు. మనం ఏంటంటే మా ముందు వస్తే పిలుస్తున్నారు కనుక మేము వెనక్కి కూర్చుంటాం అనుకోవద్దు. కనుక ఇలాంటి వారిదే అని తెలియజేస్తున్నాడు. కనుక చిన్న బిడ్డల వల్లే దేవుని రాజ్యం అంగీకరింపన్నవాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతుల నుంచి ఆశీర్వదించారు. కనుక ప్రభు ఆశీర్వాదాలు మనకు కావాలి, కానీ ప్రభు దగ్గర రావడానికి మనం కొంచెం డిలే చేస్తాం. కారణం ఏంటంటే మనకి ఏదో పనులు ఉంటాయి, కానీ ఆశీర్వాదం మాత్రం మనకి దేవాలయంలో కూడా మనకేం చేస్తామంటే దేవుని యొక్క ఆలయంలో చేరిన మనం ఆయన సముఖంలో గడపడానికి ఇష్టపడే మనకి ప్రభు తెలియజేస్తున్న మాటలు. కనుక ఇదన్నా నా దేవుని యొక్క దివ్యమైన చిత్తం ఏంటంటే ప్రభు చిత్తాన్ని ఎరిగి ఆయన పరలోక రాజ్య అర్హతను ప్రవేశింపజేసే ప్రభు మనం అందరం ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటాం? టెబర్నకల్ లూథరన్ చర్చికి రావాలని కోరుకుంటాం? అది కాదు. ఈ లోకం తర్వాత ఈ లోకంలో మహా జీవిస్తే 70, 80, 90, మహా అయితే 100, ఇంకొంచెం ఏమన్నా ఓపిక తిట్టుకుంటా కొట్టుకుంటా 10.
అంతకన్నా ఎక్కువ కాలం జీవించరు. 60 అయిన తర్వాతే 70, 80కే 90కి ఎత్తులు ఏమంటాడు, ఆయుషమే వైభవం, అటు వైభవం ఆయుషమే దుఃఖం మనకి లేచారు. కనుక మనకి 70, 80 సంవత్సరాలు వచ్చేసరికి మనం ఉండలేవాలని కోరుకోవడానికి ఇష్టపడం. కానీ కొంతమంది కోరుకున్నా కానీ ఎందుకు ఆయాసంగా ఉంటుంది కనుక వద్దంట. కనుక మన జీవితంలో ప్రభువు యొక్క రాజ్యానికి చేరాలని కోరిక మనందరికీ ఉంది. కోరిక అయితే మనకు ఉన్నది, కానీ ఆయన దగ్గర చేరే విధంగా మనం ప్రయత్నాలు చేస్తున్నామా లేదా అనేది పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవుని కృపను బట్టి ఈ దినమున దైవ చిత్తం ఏంటంటే పరలోక అర్హతను సంపాదించుకునే విధంగా, పరలోక రాజ్యంలో ప్రవేశించే విధంగా మన జీవితాలను సరిచేసుకోవాలని తెలియజేశారు. కారణము 3 సువార్తికులు అదే రాశారు. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 14వ వచనంలో కానీ, లూకా సువార్త 18వ కూడా తెలియజేస్తారు. 18వ అధ్యాయంలో 18వ అధ్యాయం లూకా సువార్త 15-17 వచనాల్లో మధ్య కాలం ఉంటుంది. కనుక ఈ దేవుని యొక్క చిత్తం ఏంటంటే చిన్న బిడ్డల వంటి మనసు కలిగిన వారు మాత్రమే పరలోక రాజ్యానికి ప్రవేశిస్తారు. కనుక అర్హతను సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడాలి. ఈ లోక జీవన గమనం ఎంతవరకు తెలియదు కనుక మనము ఆయన చిత్తాన్ని ఎరిగి ఆయన చిత్తానుసారంగా జీవించడం అనేది మేలుకరమని తెలియజేస్తున్నాడు. కనుక యెషయా గ్రంథంలో ఏమంటాడంటే పరలోక రాజ్య అర్హతను సంపాదించుకోవడానికి దేవుని వలన మనము తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. కనుక 54వ అధ్యాయంలో 11వ వచనం ఏమంటాడండి, మా భారత చదువమా 54వ అధ్యాయం 13వ వచనం. కాదు, ఏమంటాడు, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం నొందుతారు. అంటే ఉపదేశించే బాధ్యత ప్రభువే తీసుకున్నాడు. కనుక ఆయన నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం పొందుతారు, వారు ఆయన చిత్తాన్ని కోనకముగా జీవిస్తారు. కనుక బాధ్యత ఆయన తీసుకున్నాడు. కనుక మన పిల్లల్ని ప్రభు దగ్గరకు తీసుకుని రావాలి. ఆయన బిడ్డల్ని మనల్ని నడిపించేవాడు ఆయన. కనుక ఆయన చిత్తానికి ఎరిగి జీవించడం అనేది ఆయన ఎలా అనేది మనకు నేర్పిస్తాడు. కనుక మనకి నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో ఏం చేస్తాడు, ఆజ్ఞలు తెలియజేస్తాడు. కనుక ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన ఉపదేశించి నడిపిస్తాడని, ఆయన సహవాసంలో మనం ఎదగాలని కోరుకోవటం మనకి ఆశీర్వాదకరము. మలకీలో 2వ అధ్యాయంలో 7వ వచనం ఏమంటాడండి, యాజకులు 2వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటాడంటే, యాజకులని యెహోవా దూతలు గనక ప్రజలు వారి నోట ధర్మశాస్త్రం నేర్చుకుంది. అంటే యాజకులు కూడా నేర్పించాల్సిన బాధ్యత ఆ ధర్మశాస్త్రం యావత్తు కూడా వారు తెలియజేసేది కనుక దేవుడు ఉపదేశించి నడిపిస్తాడు మన బిడ్డల్ని. యాజకులేమో ధర్మశాస్త్ర విధుల్ని ఎలా మన ముందు కొనసాగాలని నడిపిస్తాడు. కనుక యాజకులు తెలియజేస్తారు, దేవుడు తెలియజేస్తాడు. మనకి ఈరోజు సువార్త పత్రిక పాఠంలో ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో తెలియజేస్తాడు. 2వ వచనం ఏమంటాడంటే, మొదటి ఉంచు ఏమంటాడంటే బిడ్డలకి మనం తల్లిదండ్రులు నేర్పించాలని తెలుసు. కనుక ప్రభువు యొక్క చిత్తాన్ని ఎరిగి జీవించాలనేది ముగ్గురు బాధ్యత తీసుకుంటున్నారు, ప్రభువు, యాజకుడు, తల్లిదండ్రులు. అయితే మన బిడ్డలకి మనం ఎలా అదే మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. మన బిడ్డలకి మనం నేర్పించాలంటే ఆయన చిత్తాన్ని గుణంగా జీవించాలనే ఒక చక్కటి నిర్ణయం కలిగి ఉండాలి. కనుక బిడ్డలకు నేర్పించేటప్పుడు చాలాసార్లు మీరు అబ్జర్వ్ చేసుకున్నా లేకపోయినా మీరు మాట్లాడుకునే మాటలు బట్టి బిడ్డలు ప్రవర్తిస్తారు. ఇంట్లో ఏం మాట్లాడుకుంటారో అదే ప్రవర్తిస్తారు బిడ్డలు.
కనుక మనం అనుకున్న బిడ్డలకేం తెలుసు, చిన్నపిల్లలు అనుకున్నాం, వారికి ఏం తెలుసు అనేది వారి ప్రవర్తనలో తెలుస్తుంది. కనుక మన బిడ్డలు మనం నేర్పుతున్న విధంగా మనం నేర్పుతున్నామా లేదా అనేది పరిశీలన చేసుకోవాలి. మనం మాట్లాడే మన ప్రవర్తన అంతా కూడా వారు గమనిస్తూ ఉంటారు. కనుక మన బిడ్డలు ఎక్కడ ఉన్నారు అనేది ఈజీగా చెప్పవచ్చు. ఎందుకంటే వారు నడిచే నడవడి, వారు మాట్లాడే విధానము, వారు చూసే చూపు అన్నిటిని బట్టి వారు ఎక్కడ ఉన్నారు అనేది మనం తెలియజేస్తుంది. కనుక బిడ్డలకి మనం దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగే విధంగా నడిపించాలని తెలియజేస్తున్నాడు. కనుక ఈ దినమున దేవుని యొక్క దివ్యమైన చిత్తం ఏంటంటే, ఆయన చిత్తాన్ని కోరుకుమగా ప్రభు నేర్పిస్తాడు, యాజకులు తెలియజేస్తారు. ఆ విధంగా దేవుని యొక్క చిత్తాన్ని కోరంగా బిడ్డలకి తల్లిదండ్రులు నేర్పించవలసిన బాధ్యత మరవకూడదు అన్నాడు. కనుక ఇదను మన దేవుని యొక్క చిత్తమును ఎదిగి ఆయన సహవాసంలో ఎదిగే విధంగా మన బిడ్డలు పెంచుతున్నామా లేదా అనేది పరిశీలన చేసుకోవాలి. నేను చిన్నప్పుడు మా బిడ్డలకు ఏం చెప్పేవాడు కాదు. నేను ఎవరు రాకపోతే చర్చికి మా చిన్నమ్మాయి తర్వాత పాటలు పాడించాం. అందరూ వచ్చిన తర్వాత పాటలు పాడతారు కదా, అయితే అందరూ కానుకలు పట్టేటప్పుడు పాటలు పాడు. ఎవరు రాకపోతే మా చిన్నమ్మాయి అయితే 2 పాటలు పాడించాము. కనుక వారు ఈరోజు పెద్దోళ్ళు అయ్యి మంచి పొజిషన్లోకి వెళ్తారని నేను అప్పుడు అనుకోలే. కనుక మా బాబుకి ఏం చేశాడండి, సెక్షన్ ఉండేవాడు, వాడు దుడిచినా కానీ నేను, అరే బాబు వాళ్ళు ఎవరన్నా చర్చికొచ్చి మంచి శారీ మంచి బట్టలు వేసుకొని వస్తారా, వాళ్ళు ముందు చైర్ చూసుకుంటారు, టేబుల్ చూసుకుంటారు. కనుక కూర్చి మీరు అన్నీ వాడు తుడిచిన తర్వాత గిడి చేత తుడిపించావు. మా వాళ్ళు ఏం మాట్లాడేవాడు కాదు. కానీ ఇద్దరిని పెద్ద అమ్మాయికి చెప్పేది కనుక చిన్నోళ్ళిద్దరికి చెప్పేవాడిని. బాబు ఏం చేశారు అంటే వాడు ఏం మాట్లాడకుండా వెళ్ళి మొత్తం తుడిచిన వాటిని మళ్ళీ తుడిచావు. ఎందుకు తుడిపించేవాడిని అంటే కారణం ఏంటంటే, చర్చికి వచ్చిన వాళ్ళు వాక్యం వింటము ఆరాధించడం కన్నా కూర్చునే ప్లేస్ చూసుకుంటారు బాగుందా లేదా అని. ఎందుకంటే వారు ఆదివారం మంచి బట్టలు వేసుకొని వస్తారు, అంటే మంచి మీద రోజులు కూడా వేసుకుంటారు, కానీ ఆదివారం స్పెషల్గా వస్తారు కదా, వాళ్ళకి ఏమన్నా దుమ్ము అయితే చూసుకుని అబ్బా ఎందుకు వచ్చారా బాబు అనుకుంటారు. ఎందుకు ఈ గొడవ అని నేను పని చేయించేవాడిని. అలా మాట అనుకోకూడదు. మనసులోకి దేవుని వాక్యం వినాలని వారికి మనసు కలిగి ఉండాలని వారిని ఇద్దరిని మా చిన్నమ్మాయితో ఎవరు రాకముందు పాటలు పాడించేవాడిని, బాబు చేత తుడిపించేవాడిని. కనుక వారు ఈరోజు మంచి పొజిషన్లోకి వెళ్తారని నేను ఆలోచించలేదు. వారికి దేవుని యొక్క చిత్తం ఏంటంటే నాకు నా మనసుకు అట్లా అనిపించింది కాబట్టి చెప్పించేవాడిని. కానీ వారు మంచి పొజిషన్లోకి వెళ్ళారని నేను ఎప్పుడు కోరుకోను. కానీ వారు దేవుడే ఆశీర్వదిస్తాడు. కనుక బిడ్డలను ఆశీర్వదించాలంటే మనం కోరుకుంటే ఎవరు దేవుని చిత్తాన్ని ఎరిగి ఆయన సహవాసాన్ని కోరుకున్నప్పుడు ఆయన చిత్తానుసారంగా మనం జీవించినప్పుడు ప్రభువు నడిపిస్తాడు అనేది మనకి చూస్తున్నాం. కనుక దేవుని చిత్తాన్ని మనం ఎరగాలి. మనం ఈ రోజుల్లో ఏం చేస్తామంటే మనకి ప్రయారిటీ కావాలి కనుక మనం ముందుండాలని కోరుకుంటాం. నేను అనుపమ గారిని, డాక్టర్ అనుపమాన్ని చూస్తాను. ఎవరు లేకపోయినా ఆమె పాడింది. అది నాకు ఎప్పుడు మా చిన్నమ్మాయి గుర్తొస్తుంది. అనుపమ డాక్టర్ పాడుతున్న ఎవరు ఉండరు. అప్పుడు ఒకళ్ళిద్దరం మేము 3 ఉంటాం, కానీ బయట మాత్రం 3 కూడా ఉండరు. ఆ మాత్రం ఆమెకు ఇచ్చిన మైక్ తీసుకుని పాడుతుంది. అంటే ఎవరు లేరుగా పాస్టర్ గారు అంటారు. కారణం ఏంటంటే దేవుని స్తుతించాలి, దేవుని మహింపరచాలని తన ఆశను బట్టి ఆ విధంగా దేవుని యొక్క చిత్తాన్ని ఎదిగి ఉండటం ద్వారా బిడ్డని ప్రభు బలపరిచి నడిపించేవాడు ఆయన. కనుక దేవుని చిత్తాన్ని ఎరిగి మనం జీవిస్తున్నామా? నేను కొంతమంది పేర్లు చెప్తూ ఉంటాను. అది అంటే మా పేరు చెప్పలేదని మీరు అనుకోవద్దు. ఎందుకంటే నేను ఏది మాట్లాడినా కొంచెం తెలిసేవాళ్ళు, అంటే వారు చేసే పనులను బట్టి నేను కొంతమంది పిల్లలు చూస్తాం. కొంతమంది ఇంటికి వెళ్ళినప్పుడు కొంతమంది
మాట్లాడుతున్నప్పుడు పిల్లలు అనుకుంటారు, మా నాన్నోళ్ళు అమ్మ ఆయన లేనప్పుడు ఇట్లా మాట్లాడుకుంటారే, ఆయన చూసేసరికి ఇలా మాట్లాడుకుంటున్నారేంటి అనుకుంటారు. కారణం ఏంటంటే వాళ్ళకి తెలియదు కాదు, వాళ్ళకి ఇంట్లో మాట్లాడుకున్నదే తెలుసు, కానీ ముందు ఒక లెక్క వెనక ఒక లెక్క ప్రవర్తిస్తారని వారు అనుకోరు. దేవుని చిత్తం ఏంటంటే ఆయన మాటలే విని మన జీవితాలు సరి చేసుకోవటమే కాకుండా మనము బిడ్డలు పెంచే విషయంలో బాలుడు నడవలసిన వానికి నడుపుము, పెద్దబడైనా వాడు తొలగిపోడు. బాలుడు వీడికేం తెలుసు అనుకోవడానికి లేదు, పిల్లలకి ఏం తెలియదు అనుకోవడానికి లేదు. వాళ్ళు మనల్ని అబ్జర్వ్ చేస్తారు, మనం ఎలా ముందుకు అంటే పరలోక రాజ్య అర్హతను పొందాలంటే ప్రభు చిత్తాన్ని ఎరిగి ఆ ప్రకారం బిడ్డలు పెంచాలని తెలియజేస్తున్నాడు. కనుక హెబ్రీయులు రాసిన పత్రికలో మనం చూస్తాం 2వ అధ్యాయంలో 13వ వచనంలో ఏమంటాడంటే, వీరు నా పిల్లలని చదవమా, హెబ్రీ 2వ అధ్యాయము. ఇదిగో నా దేవుడు నాకు ఇచ్చిన పిల్లలని వారి గురించి చెప్తా. అంటే దేవుడు నాకు ఇచ్చిన పిల్లల్ని చెప్పుకునే విధంగా మన బిడ్డలు పెంచాలి. కానీ నా బిడ్డలు నా ఇష్ట ప్రకారం ఇస్తాననుకోవటానికి కనుక దేవుడు నీకు ఇచ్చిన బిడ్డలే కనుక వారిని పెంచే బాధ్యతని మర్చిపోకూడదని తెలియజేస్తున్నాడు. కనుక ఒకవేళ నీ ఇష్టానుసారంగా పెంచాలని ఆశపడితే ఏమంటాడంటే యెషయా గ్రంథంలో 30వ అధ్యాయంలో 9వ వచనంలో తెలియజేస్తాడు. కనుక యెషయా 39వ వచనంలో అబద్ధమాడు తిరుగుబాటు చే పిల్లలు, అబద్ధమాడు పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రం విననొల్లని పిల్లలు. కనుక వారు ఏమంటాడంటే వారు దేవుని చిత్తాన్ని ధర్మశాస్త్రాన్ని విననొల్లని వారు అంటాడు. యాజకులు తెలియజేసే ధర్మశాస్త్ర విధులు తెలీదు, దేవుని ఉపదేశాలని వారు నేర్చుకోరు, తల్లిదండ్రులు బిడ్డల్ని పెంచే విధానం వారు మర్చిపోతారని తెలియజేస్తున్నారు. కనుక ఇదైనా మన దేవుని యొక్క చిత్త ప్రకారం మనం జీవించేటప్పుడు ఆ బిడ్డల్ని పెంచే విషయంలో ఆయన యెహోవా బిడ్డలకు ఉపదేశిస్తున్నాడు. కనుక దేవుని మీద భారం వేసి మనం ముందు కొనసాగటం అనేది మంచిది. దేవుడు మనం నడిపించేటప్పుడు ఉపదేశించేటప్పుడు బిడ్డలకి ఆ యాజకులు తెలియజేసినప్పుడు బిడ్డల్ని ఏ విధంగా పెంచుతున్నామో పరలోక రాజ్య అర్హతను సంపాదించుకునే విధంగా పెంచుతున్నామో లేదో పరిశీలన చేసుకోవాలని తెలియజేస్తున్నాడు. కనుక ఇదైనా మన దేవుని యొక్క చిత్తం ఎరిగి మనం జీవిస్తున్నాం. మనం బిడ్డలు ఆశీర్వదించాలని కోరుకుంటాం మనం. అయితే ఆశీర్వదించబడి మంచి పొజిషన్లోకి వెళ్ళాలి మనం ఎవరైనా పిల్లల్ని కోరుకుంటాం. కారణం ఏంటంటే మన బిడ్డలు మంచి పొజిషన్లో ఉంటే మనకి గౌరవం అని ఆశీర్వదించారు బిడ్డ. అందుకే పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుంటాం, పెద్దవాళ్ళ దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుంటాం. వెనకాల మా బావ కూర్చున్నాడు, ఆయన సునీల్ భాన్ గారు, ఆయన దగ్గర కూడా వెళ్తాం. కారణం ఏంటంటే సునీల్ భాన్ గారు ఒకసారి సునీల్ భాన్ గారు ఏఎల్సీ ప్రెసిడెంట్కి చేశారు. ఒక్కసారి బావ ముందుకు రండి. ఎప్పుడు నన్ను ఆయన బ్రెయిన్స్ పిలుస్తున్నాను, ఈలోపు నేను సిక్ అయిపోయాను, నేను మాట్లాడలేను అంటే ఆయన వసంత ఈరోజు అనుకోను. వెనక్కి కూర్చుంటే అక్క ఇక్కడ లేరు అని తెలిసారు, ఇక్కడ లేరు అమెరికా వెళ్ళిపోయారు అన్నారు అని వచ్చి వెనక్కి కూర్చోవటం సంతోషం కలిగింది. మక్క వెళ్ళి చూడండి, నేను మా భావన చూస్తాను, ఎందుకంటే మక్క కనుక దేవుని కృపను బట్టి ఈ కుటుంబాన్ని ప్రభు బలపరిచి నడిపించేవాడు ఆయన.
కనుక మన జీవన గమనంలో ఏమైనామో మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలని తెలియజేస్తున్నాం. మనల్ని బిడ్డలు పెంచేటప్పుడు బిడ్డల్ని మంచిగా ఆశీర్వదించి పడాలని కోరుకుంటాం. కనుక ఈ దేవుని యొక్క చిత్తం ఏమిటో మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. యేసేపు ఏం చేస్తాడంటే మనకి దైవవాక్యంలో ఉంటుంది. యేసేపు తన తండ్రి అయిన యాకోబు దగ్గరికి బిడ్డలను తీసుకుని వస్తాడు. మనిషి ఎఫ్రాయిం తీసుకుని వచ్చి ఏం చేస్తాడంటే, మనిషి పెద్దవాడైతే వాడు ఎడం చేతి పెడతాడు, చిన్నవాడు ఎఫ్రాయిం కనుక ఎఫ్రాయింను ముందు చూసినప్పుడు కుడి వైపున పెడతాడు. కనుక ఇక్కడ చూస్తే వాడు అసలు యాకోబు అనేవాడు పెద్ద మోసగాడు కదా, వాడేం చేస్తాడంటే 2 చేతులు ఇటు పెడతాడు, పెట్టి ఆశీర్వదిస్తాడు. అంటే యేసేపేమో చిన్నవాడు ఆశీర్వదించబడాలని కోరుకుంటాడు. కానీ చిన్నవాడు కదా యాకోబు, అతడు అన్న దగ్గర ఆశీర్వాదాలు మొత్తం తీసుకున్నాడు కనుక ఇట్లా పెడతాడు, పెట్టి ఆశీర్వదిస్తాడు. అంటే ఆశీర్వదించడం అనేది పూర్వకాలం నుంచి ఉన్నది. తల్లిదండ్రులు బిడ్డలను ఆశీర్వదించబడాలని కోరుకుంటారు. ఏశావు విషయంలో చూస్తాం. ఏశావు యాకోబుని మనం చూసినప్పుడు తల్లి ఏం చేస్తుందంటే ఆశీర్వాదాలు మొత్తం చిన్న కొడుకు రావాలని కోరుకుంటాడు, పెద్దవాడికి తండ్రి ఆశీర్వదించాలనుకుంటాడు. కనుక మనం చూసినట్లయితే ఆది కాండంలో 48వ అధ్యాయంలో 14వ వచనంలో చూస్తే మనిషి పెద్దవాడు అయినందున ఇజ్రాయిల్ అంటే యాకోబు యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని మనిషి ఎడమ చేతిని మనిషి మీద ఉంచి ఆశీర్వదించాడని మనం చూస్తున్నాం. కనుక ఈ దినమున మన బిడ్డల్ని మా ఇంటి ఎదురు కూడా ఉన్నారు హిందూస్. వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చి ఏదో ఆశీర్వాదం అని అమ్మ నా కాళ్ళు పట్టుకుంటూ నాకు ఇష్టం ఉండదు అంటే, లేదంటే మీరు ఆశీర్వదించాలి అంకుల్ అని కోరుకుంటారు ఆ హిందూస్. కానీ వాళ్ళు ఏంటంటే అందరినీ పెద్దవాళ్ళు గౌరవించడం చిన్నప్పటి నుంచి నేర్పేస్తారు. చాలా పెద్దవాళ్ళు అయినా కానీ మన దగ్గరికి వచ్చి ఆశీర్వాదం, నేను క్రిస్టియన్ అని తెలుసు కానీ నా పిల్లలకి వాళ్ళ అబ్బాయి మాట్లాడుకునేది నాకు తెలుసు. ఎందుకంటే వాడు అంకులు ఓటు ఎవరికి వేసేవాడిని ఆవిడ నన్ను తాతగారు ఓటు ఎవరికి వేసారు, నేను వాడికి బీజేపీ ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు బీజేపీకి ఏమని చెప్పేవాడు వాడు చిన్నవాడు. అంటే తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఆ విధంగా పెంచేవాడు. కనుక వచ్చిన తర్వాత నేను ఏమరా గుర్తులేదు వేసే పలా నెంబర్కి వేసాను అని చెప్పేవాడు. అంటే వాడు అమ్మని దాన్ని ఏమంటారు సెల్లో చూసుకుని అంకుడు ఈ నెంబరు ఫలానా ఇది కదా బీజేపీకి వెళ్ళేదా అని అంటే, నేను కాదు నాన్న ఏదో వేసి గుర్తులేదని చెప్పాడు. అంటే వాడు నా దగ్గర ఎప్పుడు ఆశీర్వాదాలు తీసుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులు తీసుకుంటారు కనుక వాళ్ళకేం చెప్పాలో నాకు అర్థమైంది. నేనేం రా అని ఎందుకు వాడుతూ మనకి అని నేను అనుకునేవి. కానీ దేవుని యొక్క చిత్తము బిడ్డలకి వాళ్ళని పెంచే విధానం, అంటే తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఆ విధంగా బిడ్డలు పెంచడం ద్వారా వాడు తల్లిదండ్రులు చెప్పరు. నాకు ఆ చిన్నవాడు వచ్చి తాతగారు ఈ దానికేంటి అండ్ అని చెప్తారు. కారణం ఏంటంటే వాళ్ళు పెరిగే పెంపకము ఆ విధంగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. కనుక యాకోబు ఏశావు దగ్గర ఏశావు ఆశీర్వాదాలు తీసుకున్న విషయంలో మనం ఆదికాండం 27వ అధ్యాయంలో 28వ వచనంలో చూస్తున్నాం. ఆకాశ మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్ష రసమును దేవుడు నీకు అనుగ్రహించును కానీ ఏశావు రావాల్సిన ఆశీర్వాదాలు మొత్తం యాకోబు తీసుకున్నట్టు మనం ఇస్సాకు దగ్గరికి వచ్చి వేటాడిని తీసుకురాయంటే 26వ వచనం 27 నుంచి ఉంటుంది. కనుక ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక ఆశీర్వాదం తల్లి
తన పెద్ద కుమారుడికి ఉండి వస్త్రాధారణ మొత్తం చిన్న కుమారుడికి వేసి వేటాడి తీసుకురమ్మని పెద్ద కుమారుడు పంపిస్తే పెద్ద కుమారుడు వచ్చేలోపు లేట్ అయింది కనుక చిన్న కుమారుడికి మంచిగా ఆ వేట మాంసం బాగా వండి దాని భర్త దగ్గర పంపించి చిన్న కుమారుడికి ఆశీర్వాదం అంటే ఆశీర్వాదాలు కావాలని అందరం కోరుకుంటాం. దేవుని యొక్క చిత్తం ఎరిగి జీవించడం ద్వారా మంచి ఆశీర్వాదాలు పొందుతాం. మనం కూడా ఆనాడే ప్రారంభంలో నుంచి కాదు కానీ ఇప్పుడు కూడా ఆశీర్వాదాల కోసం మన బిడ్డల్ని అనేక మంది దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉంటాం. కనుక ఆశీర్వాదాలు మనకి నిత్యము అనుగ్రహించి ప్రభు మనకు తోడుగా ఉండి నడిపించేవాడు. ఆయన మనల్ని ఆశీర్వదించడమే కాకుండా మన ద్వారా మహిమ పొందాలని కోరుకునే ప్రభు మనకు నిరంతరం తోడుగా ఉండి నడిపించేవాడు. ఆశీర్వాదాలు మనం ఆనాటి అప్పుడు ఉన్నది, ఇప్పుడు ఉన్నది, ఇప్పుడు కూడా ప్రాసెస్లో ఉన్నాయి. కనుక మన బిడ్డల్ని ఆశీర్వదించడానికి దేవాలయానికి తీసుకొచ్చి చిన్న బిడ్డలు ప్రార్థన చేయించుకుంటారు. కారణం కొంతమంది పాస్ట్గా చేయించుకొని కొంతమంది పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటారు. కారణం ఏంటంటే బిడ్డలు ఆశీర్వదించి మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటాం అనేది మనం చూస్తాం. నేను కూడా పెద్దవాళ్ళని పిలుస్తాను. నాకన్నా పెద్దవాళ్ళు ఎవరున్నారా అని పిలుస్తావు కావని పిలిచి వీరుంటే అమ్మాయి ఏంటంటే ఇమ్మాన్లే గారి మిస్సెస్ పిలుస్తాను. ఎందుకు కారణం అంటే నాకన్నా పెద్ద అని పిలుస్తాను. కారణం ఏంటంటే ఆమె ఉంటే మంచిది అని, అంతేగాని నాకన్నా పెద్ద అనే గౌరవం అంతేగాని ఆమె ఎందుకు పిలుస్తారంటే ఆమె ఎందుకు పిలుస్తారు, నాకన్నా పెద్దని పిలుస్తారు. కనుక ఆ కారణం ఏంటంటే ఆమె ప్రమిళ రాజకుమార్ వల్ల చుట్టాలని లేకపోతే పిల్లలు. కారణం ఏంటంటే పెద్దామని నాకన్నా పెద్దామని పిలుస్తాను. కారణం అంటే ఆమె ఆశీర్వాదాలు మెండుగా ఉండాలి, సంఘానికి ఉండాలి, మనకి ఉండాలి అని కోరుకుంటాం ద్వారా పిలుస్తున్నట్టు మనం చూస్తాం. కనుక ఈ దినమున దేవుని యొక్క చిత్తం ఏంటంటే ఆయన ఆశీర్దిస్తే ఆశీర్వాదం ఎన్నటన్నిటికీ తవ్విపోదు. దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీద మెండుగా ఉన్నాయని మనం ఎలా తెలుసుకుంటాం? కనుక ప్రభువు యొక్క చిత్తాన్ని ఎరిగి ఆయన ద్వారా ఉపదేశించబడి ఆయన యాజకుల ద్వారా మనం తెలుసుకొని ఆ ధర్మం తెలుసుకుని తల్లిదండ్రులు పెంచే పెంపక విషయంలో జాగ్రత్తగా ఉన్నట్లయితే ఆశీర్వాదాలు మనకు కావాలని కోరుకున్నా కానీ రావు. కానీ దేవుడు మనకు ఆశీర్వదిస్తే ఆశీర్వాదం అన్నటికి తప్పిపోదు అని తెలియజేస్తారు. కనుక శిష్యుల్ని గద్దించడానికి కలిగిన కారణం ఏంటంటే చిన్నబిడ్డలు ఎలాంటి వారి చిన్నబిడ్డలు దేవుని రాజ్యం ఎలాంటి వారిదే, వారి పరలోక రాజ్య అర్హతని ప్రవేశింపజేసే భాగ్యాన్ని ఇచ్చి తను ఆ శిష్యుల్ని గద్దించాడు. అంటే శిష్యులు గద్దించి ఎలాంటి వారిదే అంటున్నాడు. కనుక మనల్ని గద్దిస్తారు కానీ ప్రభు దగ్గరికి తీసుకుని రావడానికి మనం ఇష్టపడుతున్నామా లేదా పరిశీలన చేసుకోమని తెలియజేస్తాం. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 20వ వచనంలో తెలియజేస్తాం. 20వ వచనం ఏమంటాడంటే అయ్యో కొర్రజన 21వ వచనం బెత్సెదా మీ మధ్య చేయబడిన అద్భుతములు తూర్పు సీదోను పట్టణంలో చేయబడిన ఎలా ఆ పట్టణంలో పూర్వమే గొనె పట్టుకొని బుడద వేసుకొని మారు మనసు పొంది యుందురు. అంటే మారు మనసు పొందకపోవడం ద్వారా ఏమని చేస్తాడంటే అయ్యో కొర్రజన బెత్సెదా అంటే వెంబడి ఏ పట్టణంలో విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణంలో వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దించాడు. ప్రభు గద్దించడానికి గల కారణం ఏంటంటే వారు మారు మనసు పొందకపోవటం అనేది మనం చూస్తున్నాం. కనుక మనం మన జీవితాలు మార్చుకొని దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నామా, మన జీవితాలు మార్పు చెందినవా లేదా అనే నూతన సంవత్సరంలో ప్రారంభంలో మనము జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. మనం మనసు మార్చుకోకుండా ఎన్ని సంవత్సరాల నుంచి దేవాలయానికి వచ్చినా దేవుని చిత్తాన్ని ఎరిగి మనం జీవిస్తున్నాం అందరికీ తెలుసు.
దేవుని చిత్తము తెలుసు, కానీ దేవుని చిత్తానుసారముగా జీవించడానికి ప్రయాసపడుతున్నామా లేదా అనేది పరిశీలన చేసుకోవాలను. మార్కు సువార్త 16వ అధ్యాయంలో 14వ వచనంలో ఏమంటాడంటే, నమ్మిక ఎంచుని తన శిష్యుల్ని గద్దించిన సంగతి మనం చూస్తున్నాం. మార్మన్స్ పొందకపోవడం ద్వారా అక్కడ బెత్సయిదా కొరజైన వారిని ఆయన గద్దించినట్టు మనం చూస్తున్నాం. శిష్యులు ఆ విధంగా శిష్యులను కూడా గద్దించిన సంఘటన, ప్రభు గద్దించిన విషయాలు మనం చూస్తున్నాం. కనుక ఆయన ఏమంటాడంటే మార్కు సువార్తలో 16వ అధ్యాయంలో 14వ వచనంలో, అపనమ్మకము కలిగి ఆయన అంతకుముందు ప్రభువుని చూచామని చెప్పిన మాటలు వారు నమ్మలేదు. ప్రభు వారి దగ్గరకు వచ్చి నమ్మకపోవటం ద్వారా ఏమన్నాడంటే, అపనమ్మకము కలిగి ఉండటం ద్వారా ఆయన అవిశ్వాసము ద్వారా ఉన్న వారిని గద్దించిన సంఘటన మన 14వ వచనం చూడండి. భోజనం కూర్చున్నప్పుడు వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూసిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము అంటే అపనమ్మకం హృదయ కాఠిన్యం నిమిత్తము వారిని గద్దించిన సంఘటన మనం చూస్తున్నాం. కనుక ఈ దినమున మన హృదయాన్ని కాఠిన్యంగా చేసుకున్నామా, అపనమ్మకము కలిగి నమ్మిక లేని వారిగా నటిస్తున్నామా అనేది జాగ్రత్తగా పరిశీలన చేసుకో. ప్రభు గద్దింపునకు లోబడి ఉంటే మనకి లోబడి ఆ చిత్తానుసారంగా జీవించాలని మనకు తెలియదు. ప్రభు 11 మంది శిష్యులకి అంతకుముందు చూసిన వాళ్ళు చెప్పిన మాటలు నమ్మకపోతే వారిని గద్దించిన సంఘటన మనం చూస్తున్నాం. మనము కూడా మన జీవితాల్ని మనం మేలుకరమైన మార్గంలో నడిపించి ప్రభు చిత్తాన్ని ఎరిగి జీవించాలని తెలియచ్చు. అపోస్తలులు కూడా ఆయన గద్దించిన సంఘటన మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే లూకా సువార్త 9వ అధ్యాయంలో 55వ వచనంలో మనం చూస్తున్నాం. 50 లూకా సువార్త 9వ అధ్యాయంలో 55, 54, 55. అంటే ప్రభువును చేర్చుకోవటానికి ఇష్టపడిన బూరి వారిని చూచి ఏమన్నారంటే ప్రభుతో, అయ్యా ఆకాశంలో అగ్ని తీసుకొచ్చి వీళ్ళు నాశనం చేయడానికి నీవు ఆజ్ఞాపించమని అడిగినప్పుడు, నీకు ఇష్టమేనా అంటే, నాకు వారు నశించిపోవడం నాకు ఇష్టం లేదా, వారిని గద్దించి నా శిష్యులు గద్దించాడు. కారణం ఏంటంటే వారి కోప స్వభావాన్ని బట్టి, అంటే చేర్చుకోలేదు. మనం కూడా అంతే, ఎవరన్నా మనం గుర్తించకపోతే ఈ దగ్గర కిందకు రా బాబు మనం పోయేది అనుకుంటాం. కానీ ప్రభు ఆయన ఏమంటాడంటే, చేర్చుకోకపోయినా కానీ వారిని నీకు ఇష్టమై నీకు ఆకాశం అగ్ని తెప్పించి ఈ మొత్తం నాశనం చేస్తామంటే నశించడం దేవునికి ఇష్టం లేదు. కనుక ఆయన కోపపడి శిష్యుల్ని గద్దించిన సంఘటన మనం చూస్తాం. మనమైతే చేర్చుకోకపోతే మొత్తాన్ని క్యాన్సిల్ కొట్టేసి కేసు కొట్టేసేయమంటాం, నాకు ఇష్టమైన నువ్వు ఆలోచన అంటాం. కానీ ప్రభు అలా అన్న, ప్రభు దయ కలిగిన వాడు, ఆయన కృప చూపించే ప్రభు కనుక ఆయన ఏమంటాడంటే శిష్యుల్ని గద్దించిన సంఘటన మనం చూస్తున్నాం. కనుక మత్తయి సువార్తల్లో మనం చూస్తున్నాం 17వ అధ్యాయంలో 17వ అధ్యాయంలో ముందు భాగం 17వ అధ్యాయం 15వ వచనం నుంచి చూసుకుంటూ పోతే మనకు అక్కడ దెయ్యం పట్టిన ఒక చిన్న బాలుని స్వస్థపరచలేకపోతారు. తండ్రి వచ్చి వేడుకుంటారు శిష్యులు, అయితే శిష్యులు ఏమో చేయలేకపోతారు. కనుక ప్రభు వారి మీద కోపడి వారిని గద్దించి దెయ్యమును గద్దించాడని మనం చూస్తాం. దెయ్యమును గద్దిస్తుందో అదేమో ఆ జలధార రోగము అదేమో వాడిని వదిలిపెట్టి వెళ్ళిపోయిన సంఘటన. అంటే ప్రభువు మనల్ని ఆయనకి ఇష్టమైనది ఏంటంటే శిష్యులు అపనమ్మకంతో ఇంతగా మీరు చేస్తారు. కనుక శిష్యులతో అంటాడు, నేను మీతో ఎల్లకాలం ఉన్నా కదా, కనుక మీరు ఈ కార్యం ఎందుకు లేకపోయారని వారిని గద్దించి
దెయ్యమును గద్దించి అక్కడ దెయ్యం వదిలిపోయే విధంగా చేసిన సంఘటన మనం చూస్తున్నాం. కనుక ఈ దినమున దేవుని యొక్క చిత్తం ఏంటంటే మన జీవితాలు మేలుకైన మార్గం నడిపించే ప్రభు మనకు నిరంతరం తోడుగా ఉండేవాడు. కనుక ఈ దినమున మనకి యెషయా గ్రంథంలో 61వ అధ్యాయం అనుకుంటా, 61వ అధ్యాయంలో ప్రభు దగ్గరికి ప్రభు వాడికి చొప్పున లూకా సువార్తలో 4వ అధ్యాయంలో 18వ వచనంలో ఆయన చదివిన మాటలు మనం చూస్తాం. ఆ వాడికి చొప్పున దేవాలయంకి వెళ్ళి ఆయన చేతికి బైబిల్ ఇస్తే, ఆ ధర్మశాస్త్రం ఇస్తే ఆ చదివిన మాటలే ఇక్కడ ఉన్నాయి. ప్రభువు యెహోవా ఆత్మ నా మీద వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అంటే ప్రభువు రక్షణ కార్యాన్ని చేయడానికి భూమి మీద ఎందుకు వచ్చాడో ఆయనకు ప్రసరించబడిన సంఘటన చూసాం. నలిగిన వారిని హృదయమును దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడే వారికి విముక్తిని ప్రకటించుటకు యెహోవా హితవసరము మన దేవుని ప్రతి దండన దినమును ప్రకటించుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును మన మీదకి ప్రభు అక్కడేమో సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రం ధరింపజేయటకును, బొడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారతమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రను వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహింపరచుకున్నట్లు నీతి మస్తీ వృక్షములనియు యెహోవా నాటబడిన చెట్లని వారికి పేరు పెట్టబడు. కనుక మనల్ని ఆశ్రయించే పాపములు బంధింపబడిన మనకి, దుఃఖములో ఉన్న మనకి ఓదార్చేవాడు ఆయన. ఆ విధంగా మనకు ఉల్లాస వస్త్రాలు ధరింపజేసేవాడు ఆయన బొడిదికి ప్రతిగా ఉదండను ఇచ్చేవాడు ఆయన, దుఃఖము ప్రతిగా ఆనంద తైలం ఇచ్చేవాడు ఆయన. వచ్చిన కార్యము, రక్షణ కార్యం నెరవేర్చడానికి వచ్చిన ప్రభువు తనకు ఏ బాధ్యతలు అయితే తండ్రి అయిన దేవుడు అప్పగించాడో అవి నెరవేర్చడానికి వచ్చిన వాడు ఆయన. అందుకే సిమియోను ఏమంటాడంటే ఆయన చేతిలోకి తీసుకొని పాడతాడు, నాదా నీ మాట చొప్పున నీ దాసుని సమాధానంతో పొందుతున్నాను. కనుక ప్రభు యొక్క కార్యాలు నెరవేర్చడానికి వచ్చిన వాడు ఆయన. కనుక మనము ఆయన చిత్తానికి అనుగుణంగా జీవిస్తున్నామా లేదా పరిశీలన చేసుకోమని తెలియజేస్తున్నాం. కనుక తండ్రి అయిన దేవుని చిత్తం ఏమిటంటే ఆయన మహింపరచబడి ఈ దినమున అత్యున్నత ప్రారంభ గీతంలో చూస్తాం, అత్యున్నత సింహాసనం మీద ఆశ్రయ ప్రభువును నేను అంటే ప్రభు యొక్క రాజ్య అర్హతను సంపాదించుకుని ఆయన చూడాలంటే ఆశ కలిగి ఉంటే అత్యున్నత సింహాసనం మీద ఆశ్రయ ప్రభు చిత్తానికి ఎరిగి ఆయన నమ్మికించి మనం ముందు కొనసాగుతున్నామా లేదా అనేది పరిశీలన చేసుకోవాలని తెలియజేస్తున్నాడు. కనుక బిడ్డ తండ్రిని నమ్మినట్టు ఎవరు నమ్మడు. కనుక తండ్రి బలహీనుడైనా లేకపోతే శత్రువు బలవంతుడైనా కానీ ఏమంటాడంటే తండ్రి మా నాన్నకి చెబుతా అంటాడు. వాళ్ళ నాన్న ఏం చేయలేడు, కానీ తండ్రికి ఆల్రెడీ బిడ్డకు నమ్మకం అలాంటిది. కానీ మన ప్రభు సర్వశక్తి సంపన్నుడైన ఆయన మాట ద్వారా సర్వసృష్టి సుధించిన వాడు ఆయన. అత్యున్నత సింహాసనం మీద ఆశ్రయిన ప్రభు దగ్గర చాలా ఆశ కలిగి ఉంటే ఆయన నమ్మికించి ఉన్నామా లేదా పరిశీలన చేసుకోవాలంటే నమ్మిక ప్రభు మీద నా మీద కాదు, ఇంకోరి మీద కాదు, ప్రభు మీద నమ్మిక ఉంచితే ఆయన మనల్ని సంరక్షించి నడిపించి వాడు ఆయన. కనుక ఆయన పనులు నడుచుకోవాలంటాడు. ఎఫ్ఎస్సిలో 5వ ఏమంటాడు, 5లో మొదటి వచ్చంలో మీరు తండ్రి చేత కొనియాడబడే విధంగా మీరు పిల్లలు ఎలా ఉండాలో తెలియజేస్తున్నాడు. కనుక ప్రియులైన దేవునికి ఇష్టమైన ప్రియులుగా మనం జీవించాలని తెలియజేస్తున్నాడు. ఫిలిప్పీలో రాసిన 2వ అధ్యాయంలో 16 వచనాల్లో ఏమంటాడంటే అనింద్యులను 15వ వచనం
దేవుని బిడ్డలాగున్నట్లు సనుగులను, సనుగులను, సంశయములను మాని సంశయాలు మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనం మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని దివ్య జ్యోతుల వలె నడుచుకొని జీవించాలంటే మన ఆనందముగా మనం ఉండాలని కోరుకుంటున్నాడు. కనుక మనము నిందగా రహితులముగా ఉండటం అనేది దేవునికి ఇష్టం. కనుక దేవుని చిత్తం ఆ పరలోక రాజు అర్హతను సంపాదించుకోవాలంటే ఆయన నమ్మిక చాలి, ఆయన చిత్తాన్ని ఎదిగి మనము నిందారహితులముగా ఉంటూ దేవుని పోలి నడుచుకుంటూ, ఆ పౌలు అంటాడు నన్ను పోలి నడుచుకుంటా అంటాడు. కానీ పౌలే దేవుని పోలి నడుచుకున్నప్పుడు మనము దేవుని పోలి నడుచుకుని ఆయన బిడ్డగా ఉండాలని కోరుకుంటున్నాడు. శ్రమల వలన విధి కూడా నేర్చుకుంటున్నాడు. కనుక ఎబ్రీ రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 8వ వచనం ఏమంటే ఆయన శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నాడు. తండ్రి అయిన దేవుడు మనకి ప్రభు యేసుస్వామి ఏమంటాడంటే శ్రమలు కలిగినప్పుడు ఆయన విధేయత నేర్చుకున్నాడని తెలియజేస్తున్నాడు. కనుక మనము